అందరికీ శనార్థులు ఎట్లున్నారు? నేనైతే మస్తుగున్నా. ఇయల్లా మీకు కొన్ని గమ్మత్తైన ముచ్చట్లు పట్టుకొచ్చిన. గవేందో సూత్రు పారి. వామ్మో, ఎంత ఘోరం ఎంత ఘోరం! ఎంజీఎంలో గింత దారుణమా? గీ ఖమ్మంలో కాంతారావుకు గుండెపోటు అచ్చుడుతోటి శుక్రవారం దవాఖానకు తీసుకుపోతే పొద్దుగుకేయాల చచ్చిపోతే గా మృతదేహాన్ని బయటికి అద్దు అని గడున్న సిబ్బంది ఆపిర్రంట. కనీసం బెడ్ కూడా ఇయ్యలేదట. ఇక చేసేదేం లేక వాళ్ళింటోళ్ళే గా మృతదేహాన్ని మోసుకపోయి అంబులెన్స్లో వేసిరట. గింత మానవత్వం లేని మనుషులని గక్కడ సిబ్బంది మీద గా దవాఖాన మీద గీ ముచ్చట తెలిసిన వాళ్ళందరూ మస్తు గరమైతురుల్లా. గదేందో పరి మీరే చూడుర్రి. మన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుకుంటా సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడతాంటాడు. ఇప్పుడు గీడ కూడా గట్లనే మాట్లాడిండు. నాకు మంత్రి పదవి ఎప్పుడు ఇస్తారని, మంత్రి పదవి కాకపోతే ముఖ్యమంత్రిని అయితా అనుకుంటా అన్నాడు. ఇక మునుగోడు మీరు చూసుకోర్రి, తెలంగాణ నేను చూసుకుంటా, నాకు అడుక్కుండు రాదు, మర్యాద ఇచ్చిన మాటకు నిలబెట్టుకోర్రి అని మంత్రి పదవి ఇయ్యుర్రి, లేకపోతే లాక్కునేదాకా చూసుకోకుర్రి అనుకుంటా మాట్లాడిండుల్లా. గా సారు ఎట్లా మాట్లాడిండో ఓ పారి మీరే ఇనుర్రి. డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా మీరు ఏం చేయాలంటే మునుగోడు మీరు చూసుకోవాలి, తెలంగాణ నేను చూసుకుంటా. మునుగోడు చూసుకుంటారా? తెలంగాణ నేను జెండా ఎగరేయాలా? సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది. నాకు గీ ముచ్చట ఏందో సమజ్ అయితలేదులా. ఇంతకు గిల్లు పోలీసులా కాంగ్రెస్ కార్యకర్తలా? పరిగి మున్సిపాలిటీలా హంగచ్చుడుతోటి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సారు చెప్పుడుతోటి ఓ ఇండిపెండెంట్గా గెలిచిన అభ్యర్థిని పెట్రోలింగ్ కార్ల కిడ్నాప్ చేసినట్టే తీసుకొని పోయిర్రు పోలీసులు. ఇక గీ ముచ్చటిన్నోళ్ళు అందరూ గిదెక్కడిడ్డురం అనుకుంటూ చెవులు కొరుక్కుంటుర్రు. గైన్ను ఎట్లా తీసుకుపోయిర్రో ఓ పరి మీరే చూడుర్రి.